శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో మనము సుందరకాండ పారాయణము ఎలా చదవాలో చూద్దామండి. ఇది 9 రోజుల పారాయణము. ఈ పారాయణం ఏంటంటే మనము పౌర్ణమి అయిన తర్వాత మర్నాడు పాడ్యం రోజైనా మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే అమావాస్య రోజు అయినా మర్నాడు పాడ్యం రోజు మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక శనివారం రోజైనా మొదలు పెట్టవచ్చు, లేదంటే ఆ మంగళవారం రోజైనా మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఉగాది పండుగ అయిన తర్వాత మనం వసంత నవరాత్రులు వస్తాయి ఆ 9 రోజులు కూడా మనం ఇలాగ చదువుకోవచ్చు. ఈ పుస్తకం 68 సర్గలు ఉంటాయండి. ఈ సుందరకాండ పుస్తకము శ్లోకాలు ఏంటంటే 2885 శ్లోకాలు ఈ పుస్తకం అండి, సుందరకాండ పుస్తకం. దీన్ని మనం 9 రోజులు విభజించుకొని 9 రోజులు ప్రసాదం, ఏ రోజుకు ఆ రోజు ప్రసాదం ఏంటో ఈ రోజు వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ రోజు 1 నుంచి 5వ సర్గ వరకు చదవాలి. ఆ రోజు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి. రెండో రోజు 6 నుంచి 15వ సర్గ వరకు చదవాలి. ఆ రోజు నైవేద్యము అప్పాలు పాయసము నైవేద్యంగా పెట్టుకోవాలి. మూడో రోజు 16 నుంచి 20వ సర్గ వరకు చదువుకోవాలి. ఆ రోజులు నువ్వుల అన్నము నైవేద్యంగా పెట్టుకోవాలి. నాలుగో రోజు 21 నుంచి 26వ సర్గ వరకు చదువుకోవాలి. ఆ రోజు చక్కిలాలు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఐదో రోజు 27 నుంచి 33వ సర్గ వరకు చదువుకోవాలి. ఆ రోజు దద్దోజనము నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆరో రోజు 34 నుంచి 40 వరకు చదవాలి. ఆ రోజులు కుడుములు లడ్డు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏడో రోజు 41 నుంచి 52 వరకు చదువుకోవాలి. ఆ రోజు వివిధ అన్ని ఫలాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. 8వ రోజు 53 నుంచి 60 సర్గ వరకు చదవాలి. ఆ రోజు కట్టె పొంగలి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకోవాలి. 9వ రోజు 61 నుంచి 68వ సర్గ వరకు చదవాలి. ఆ రోజు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ 9వ రోజు మనము పాలు కలిపిన నైవేద్యం పెట్టుకున్న తర్వాత మారు నైవేద్యం కూడా మనము అన్ని నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి. వండుకున్నవన్నీ మనం ప్రసాదంగా పెట్టుకొని ప్రత్యేకంగా మనము చక్కెర కలిపిన పాలను నైవేద్యంగా పెట్టుకోవాలి. అయిన తర్వాత మనం ఆ రోజు లాస్ట్ రోజు మనము అభిషేకము రాముల వారికి పట్టాభిషేకం అంటూ పుస్తకం ఉంటుంది, లాస్ట్లో ఉంటుందండి. ఆ పట్టాభిషేకము పేజీ చదువుకుంటూ శ్రీ సూక్తము పురుష సూక్తము దశావతారాలతోన మనము ఆ చదువుకుంటూ అభిషేకము చేయాలండి. చేసిన తర్వాత లాస్ట్ మన అభిషేకం శుద్ధోక స్నానం చేసిన తర్వాత రాముల వారికి మనము అష్టోత్తరంతో పూజ చేసుకొని మహా నైవేద్యంగా పెట్టుకోవాలి. మనము ఈ వీడియోలో మనం ఇది చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.